హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి స్కాలప్స్ డిజైన్ వచ్చింది. దీనికి సంబంధించిన కటింగ్ మనం వీడియోలో అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే కటింగ్ అనేది వివరంగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం వీడియోలోకి వచ్చేద్దాము. నేను వచ్చేసి మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను. దాన్ని తడిపి ఆరబెట్టుకున్నాక ఇట్లా నీట్గా ఐరన్ అనేది చేసుకున్నాను. మనం నడుము కొలతను బట్టి మనం బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి, లైనింగ్ వచ్చేసి ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి, క్లోజ్ మన సైడ్ ఉండాలి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు క్లోజ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి. ఇట్లా ఎల్ స్క్వేర్ని యూజ్ చేసుకుని మనము ఇట్లా స్ట్రైట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకుని, చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని ఇట్లా మార్కింగ్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే స్ట్రైట్గా లైన్ రావడం కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి కింద 1/2 ఇంచు మనము ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూడండి, ఇక్కడ నడుం పట్టి ఉంటుంది కదా, అది స్టిచ్ చేయడం కోసం 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మరి 1/2 ఇంచు తీసుకుంటే వాళ్ళకి కుట్లు అటు ఇటు కుట్టేటసరికి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ అనేది ఖర్చు మార్కింగ్ తీసుకోవాలి. తీసుకొని దీని సైజు బ్లౌజు నడుము కొలత ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? ఉక్స్ పట్టీ కాడ నుంచి టేప్ని ఈ విధంగా కొలుచుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా నీట్గా కొలుచుకుంటూ వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి చూడండి, మనకి కాజా పట్టీ ఉంది కదా, ఇది లోపలికి మడిపేసుకోవాలి. కాజా పట్టీతో కొలవకూడదు ఎప్పుడైనా సరే. చూడండి, 33 ఇంచులు వచ్చింది. 33 ఇంచుల్ని మనం ఎలా భాగం చేసుకోవాలి? 4 భాగాలు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి టేప్ని. ఇట్లా 4 భాగాలు చేసుకుంటే ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. నడుము కొలత వచ్చి 33 ఇంచులు. 33 ఇంచుల 4వ భాగం వచ్చేసి 8.5 ఇంచులు వచ్చింది. అదే 8.5 ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాక బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్ కోసం 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చి ఖర్చు ఉంటుంది కదా మనకి, సైడ్ జాయింట్లు వేసాక ఆ ఖర్చు కోసం 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. మీరు 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అనమాట. చూడండి, నడుము కొలత డాట్స్ కోసం ఖర్చు మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చి బ్లౌజ్ హైట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా, డాట్స్ దగ్గర పట్టుకుని హైట్ ఎంత ఉంది అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. హైట్ ఎంత ఉందని ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే మార్కింగ్ ఇంకొక సైడ్ కూడా చేసుకుంటే మనకి స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది అనమాట. ఈ స్కేల్ను యూజ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి. పైన మనము షోల్డర్ జాయిన్ చేయాలి కదా, దానికోసం 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు బాగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది కటింగ్ అనేది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని నీట్గా సరి చేసుకుని బ్యాక్ పార్ట్ హైట్ ఎంత ఉంది అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని మనం కింద 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కాడ నుంచి పైకి పెట్టుకోవాలి. కింద నుంచి పెట్టకూడదు, మొత్తం కింద నుంచి పెట్టకూడదు. ఎక్కడైతే ఖర్చు మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఎంతవరకు ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకుని పైకి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్. దేనికి? పైపింగ్ కానీ హెమ్మింగ్ చేసుకోవడం కోసం అయినా సరే యూజ్ అవుతానికి పైన ఖర్చు మార్కింగ్ 1/2 ఇంచు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి మనం చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ అనేది ఎక్కడ చేసుకోవాలి? ఏ సైజు బ్లౌజ్కైనా చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి చంక డౌను 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, 6 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత మనం బ్లౌజ్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకుని
చెస్ట్ మార్కింగ్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. నార్మల్గా అయితే మనకి నడుము కొలతను బట్టి చెస్ట్ మార్కింగ్ చేసేసుకోవచ్చు. చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒక ఇంచు నడుము కొలతకి 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.25 ఇంచు కలుపుకోవాలి. ఇది వచ్చేసి పెద్ద సైజు కదా 1.25 ఇంచు కలుపుకున్నా. ఇది వచ్చేసి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 9.5 ఇంచులు వచ్చింది. మీరు సైజు బ్లౌజ్ ప్రకారం కూడా చెక్ చేసుకోండి. కావాలంటే ఇట్లా ఉక్స్ పట్టి కాడ నుంచి ఇక్కడ చంక కింద కుట్టు వరకు టేప్తో ఎంత ఉంది చెస్ట్ కొలత అనేది చెక్ చేసుకోండి. చూడండి 9.5 ఇంచులు వచ్చింది. మనకి సైజు బ్లౌజ్ లేకపోయినా సరే నడుము కొలతను బట్టి ఈ విధంగా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు అందుకే అది కరెక్ట్ వచ్చిందా లేదా అని సైజు బ్లౌజ్ని బట్టి కూడా చూపిస్తున్నాను మీకు. 2 ఇంచులు ఖర్చు మార్కింగ్ చేసుకుని 2 లైన్స్ని స్ట్రైట్గా కలిపేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ వచ్చేసి అసలు ఎంత మార్కింగ్ చేసుకోవాలి, షోల్డర్ అనేది ఎంత మార్కింగ్ చేసుకోవాలి, ఇది ఏ సైజు బ్లౌజ్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే 27, 28 అలా ఉంటే దీన్ని చిన్న సైజు బ్లౌజ్ అంటారు. అదే 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 30 ఇంచుల కంటే ఎక్కువ 32, 33, 34 ఇలా ఉంటే దాన్ని పెద్ద సైజు బ్లౌజ్ అంటారు. ఇప్పుడు ఇందులో చిన్న సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజు ఏదో చూసుకుని దాన్ని బట్టి షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ అయితే 5 ఇంచులు, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 5.5 ఇంచులు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజు అంటే నడుము కొలత ఎంత వచ్చింది మనకి 33 ఇంచులు వచ్చింది. అంటే ఇక్కడ ఏంటిది అది మనకి పెద్ద సైజు బ్లౌజు అంటే 5.5 ఇంచులు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. 5.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్. అదే 5.5 కిందకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు ఇలా 2 మార్కింగ్లు అంటే లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అటు ఇటు క్రాస్గా లైన్ వెళ్ళకుండా స్ట్రైట్గా రావడం కోసం. చూడండి కింద 6 ఇంచులకి మనం చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ మూలన కొంచెం క్రాస్గా ఒక లైన్ అనేది ఇట్లా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మనకి చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా చూసుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.25 ఇంచు, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచుకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చంక దగ్గర ముడతలు అనేవి రాకోకుండా ఉండడం కోసం. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, నేను 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నా. 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకుని ఇట్లా 3 లైన్స్ని కలిపేసుకోండి. కరువు అనేది గీసేసుకోండి. మనకి నడుము కొలత ఎంత ఉందో ఆమ్రోల్ కొలత అంతే రావాలి. చూడండి పైన 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ వదిలేసుకుని కింద మార్కింగ్ కాడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి నాకు 8.25 ఇంచులు వచ్చింది. మనకి నడుము కొలత ఎంత వచ్చింది 8.25 ఇంచులు వచ్చింది. అదే కరెక్ట్గా ఉందా లేదా అని సైజ్ బ్లౌజ్ ప్రకారం కూడా చెక్ చేసుకోండి కావాలంటే. చూడండి బ్యాక్ పార్ట్ నుంచే ఎప్పుడైనా సరే ఆమ్రోల్ కొలత అనేది చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కాబట్టి కొలత అనేది కరెక్ట్గా ఉండదు. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే కొలుచుకోవాలి. చూడండి ఇక్కడ పైన షోల్డర్ కుట్టు కాడి నుంచి ఇక్కడ చంక కింద కుట్టు వరకు ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి. చూడండి 8.25 ఇంచులు ఉంది. 8.25 ఇంచులు ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చింది 8.25 ఇంచులు వచ్చింది. చూడండి నేను మళ్ళీ చూస్తున్నాను మీకు. మనకి సైజ్ బ్లౌజ్ ప్రకారం 8.25 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూడా 8.25 ఇంచులు రావాలి. పైన 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ వదిలేసుకుని చెక్ చేసుకోవాలి. చూడండి 8.25 ఇంచులు వచ్చింది. అంటే ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. చూసారు కదా మీరు. మనకి నడుము కొలత ఆధారంగా మనము సైజ్ బ్లౌజ్ని అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు అర్థం అవడం కోసం నేను సైజ్ బ్లౌజ్లో కూడా చూపిస్తున్నాను మీకు. అంటే ఇలా మార్కింగ్ చేసేస్తే అది కరెక్ట్గా వస్తుందా రాదా అనేది డౌట్ కూడా ఉంటుంది కదా చాలామందికి. దానికోసం నేను సైజ్ బ్లౌజ్ ప్రకారం కూడా చూపిస్తున్నాను మీకు. ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విత్ ఎంత తీసుకోవాలి అసలు. చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి 2 ఇంచులే తీసుకోవాలి. 5 ఇంచులు షోల్డర్ పెట్టుకోవాలి, 2 ఇంచులు నెక్ విత్ తీసుకోవాలి. అదే పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి 5.5 ఇంచులు షోల్డర్ పెట్టుకోవాలి, 2.2 అంటే 2 మీద 2 పాయింట్లు నెక్ విత్ పెట్టుకోవాలి. కిందకు వచ్చేసి ఏ సైజ్ అయినా 3 ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి నెక్ కొంచెం
నీట్గా వస్తుంది. ఈ 2 లైన్స్ని కలిపేసుకోవాలి. నార్మల్గా మాకు 3 ఇంచులు పెడితే ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ 2.2 పెట్టుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసి 2.75 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే 3 ఇంచులు పెట్టుకున్నాను. కొంచెం బ్రాడ్గా కావాలనుకునే వాళ్ళు 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. 3 ఇంచులు మార్కింగ్ చేసేసుకున్నాను నేను. మార్కింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి నెక్ అనేది నేను డ్రా చేయట్లే, ఎందుకంటే ఇందాక వీడియోలో చూపించాను కదా, మనకి స్కాలప్స్ డిజైన్ అయితే చేయాలన్నమాట బ్లౌజ్కి. అందుకని చెప్పేసి నేను నెక్ అనేది కటింగ్ చేయట్లేదు. చూడండి బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్నాక మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేది మార్కింగ్ చేయలేదు కదా, ఇట్లా ఫోల్డింగ్ కాడి నుంచి చంక కింద కుట్టు మార్కింగ్ ఉంది కదా, అక్కడికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. చిన్న టక్స్ ఇచ్చేసుకోండి ఫోల్డింగ్ చేసుకుంటే. చూడండి ఇక్కడికి మనకి లైన్ కనిపిస్తుంది. ఈ లైన్ మీద స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి. సింపుల్గా ఉంటుంది అన్నమాట ఇట్లా బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవడం. ఇలా వేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి 4 ఇంచులు. హైట్ వచ్చి 4 ఇంచులు. ఇక్కడ మనం 1 ఇంచు ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా డాట్స్ కోసం, ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు, మిడిల్లో గీతకి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేది రెడీ అవుతుంది. చూడండి ఇట్లా క్రాస్గా రెండింటిని మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనకి నడుము దగ్గర చాలా వరకు ఏమవుతుందంటే ముడత అనేది వస్తూ ఉంటుంది చాలామందికి. అలా ముడత అనేది రాకోకుండా ఈపు దగ్గర ఇట్లా ఫోల్డింగ్ అయినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలామందికి. అలా రాకుండా ఉండాలంటే కింద 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపైన 1/2 ఇంచు ఇట్లా మార్కింగ్ చేసుకుని ఈ డాట్స్ కాడి నుంచి ఈ మార్కింగ్ వరకు క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్ కానీ ఇది కానీ కట్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి. ఇప్పుడు వచ్చేసి నాకు ఇది స్కాలప్స్ డిజైన్ కాబట్టి స్టిచ్చింగ్ అయిన తర్వాత అది కట్ చేసుకుని ఈ పట్టి వేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు చూడండి ఫోల్డింగ్ మన సైడే ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి. ఉన్నాక ఈ క్లాత్ని తీసుకెళ్ళి పైన ఇట్లా 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారు మళ్ళీ చూపిస్తున్నా చూడండి. క్లోజ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి. ఈ క్లాత్ని ఇట్లా 4 ఫోల్డింగ్స్ అనేది వేసేసుకోవాలి హ్యాండ్ కట్ చేసుకోవాలన్నప్పుడు. ఈ ఎల్ స్కేల్ని యూజ్ చేసుకుని నీట్గా చూడండి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని మీకు ఇక్కడికి వచ్చేసి తిరగదిప్పుకుంటారా లేకపోతే పైపింగా హెమ్మింగా చూసుకోవాలి. చూడండి నాకు వచ్చేసి అంచు వచ్చింది అంటే నేను తిరగదిప్పుకుంటాను అనమాట. అందుకోసం నేను 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. హెమ్మింగ్ అయితే 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చి సైజు బ్లౌజు మనకి సైజు బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ అనేది సైజు బ్లౌజ్ని బట్టే తీసుకోండి. లేదన్నప్పుడు మన కొలతల ప్రకారం ఫాలో అవ్వండి. నేనైతే సైజు బ్లౌజ్ ప్రకారం చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ని నీట్గా ఇట్లా సరి చేసుకుని ముడత అనేది లేకుండా హ్యాండ్ టైట్ అనేది ఒక మార్కింగ్ చేసుకోండి. ఇట్లా నీట్గా సరి చేసుకుని పైన హైట్ ఎంత ఉంది ఒక మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్. ఇక్కడ కింద కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు కాడి నుంచి ఒక మార్కింగ్, పైకి 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్. రెండింటిని ఇట్లా మార్కింగ్ అనేది స్ట్రైట్గా కొట్టేసుకోండి. చూడండి ఏ సైజు బ్లౌజ్కైనా స్టార్టింగ్ 1 ఇంచ్కి ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ క్రాస్గా పెట్టుకుని మనకి ఎంత కావాలి 8.5 ఇంచులు. 8.5 ఇంచులకు ఒక మార్కింగ్. చూస్తారు కదా, ఇక్కడ 8.5 ఇంచులకి వెడల్పు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఇట్లా మిడిల్లోకి ఒక ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ చేసుకోండి. మనం కట్ చేసే మెథడ్ ప్రకారం ఇట్లా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోండి. ఇది వచ్చేసి 8.5 ఆమ్రోల్ కొలత వచ్చేసి ఇట్లా 8.5 ఉన్నప్పుడు ఇక్కడ క్రాస్గా 1.35 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. 1.35 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైను 3 కలిపేసుకోండి. చూడండి ఇట్లా క్రాస్గా ఇట్లా నీట్గా కలిపేసుకోండి. చూడండి మనకి కరువు అనేది వచ్చేసింది. ఇప్పుడు నీట్గా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. 2 మార్కింగ్ని కలిపేసుకోండి.
ఖర్చు కోసం 2 ఇంచులు కొంచెం నాకు జాయింట్ అనేది పడుతుంది. నేను స్టిచ్చింగ్‌లో జాయింట్ అనేది చేసుకుంటాను. నీట్‌గా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇట్లా మిడిల్‌లో చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి. ఇక్కడ క్లాత్ అనేది ఉందిగా స్ట్రైట్‌గా కట్ చేసుకోండి. ఇది జాయింట్ వేసుకోవడానికి సరిపోతుంది మనకి క్రాస్‌గా. హ్యాండ్‌కి జాయింట్ పడుతుంది కదా మనం, ఆ జాయింట్ ఇక్కడ వేసుకోవడానికి సరిపోతుంది. మిడిల్‌లో చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. మనకి మిడిల్ పాయింట్ గుర్తుండడం కోసం టక్స్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చి 2 లేయర్స్ తీసుకొని హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇట్లా ఓపెన్ చేసుకున్నాక చంక లోతు తీసుకోవాలి కదా మనం. చంక లోతు అనేది చూడండి ఇక్కడి నుంచి 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోండి. ఈ టక్స్ కాడి నుంచి 1 ఇంచ్‌కి మార్కింగ్ ఉంది కదా, ఈ రెండిటిని మిడిల్‌లోకి ఒక పాయింట్ మనకి ఇక్కడ ప్లస్ గుర్తు వస్తుంది. ఇక్కడ 3/4 ఇంచు తీసుకోండి. చిన్న సైజు బ్లౌజ్ అయితే 1/2 ఇంచు, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3/4 ఇంచుకి లోతు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ 3/4 ఇంచుకి ఒక మార్కింగ్ కలుపుకొని ఇట్లా నీట్‌గా కరువు తీసేసుకోండి. కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ యూజ్ చేసుకోండి. నీట్‌గా ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ కాడికి కలిసిపోవాలి తీసుకుని. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అని గుర్తుండడం కోసం చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. చూడండి మనం లోత్ అనేది తీసాము. హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలన్నప్పుడు చూడండి ఇప్పుడు దాకా మనకి క్లోజ్ మన సైడు, ఓపెన్స్ ఆపోజిట్ పెట్టుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ మన సైడే ఉండాలి. ఓపెన్స్ మన సైడ్ ఉండాలి, క్లోజ్ ఆపోజిట్ ఉండాలి. స్ట్రైట్ కటింగ్ అయితే క్లాత్ని స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. లేదు క్రాస్ కటింగ్ కావాలి అంటే ఇట్లా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇట్లా లాగితే సాగాలన్నమాట క్రాస్ పెట్టుకున్నప్పుడు. మీకు ఎలా వీలుగా ఉంటే ఎక్కడైతే క్లాస్ సరిపోతుందో అన్న సైడ్ చూసుకుని క్రాస్గా పెట్టుకుని మార్కింగ్ అనేది చేసుకోండి. చూడండి నాకైతే ఇలా క్రాస్గా పెట్టుకుని ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకున్నాక చూడండి ఇక్కడ మనకి ఈ రీలర్ అనేది ఉంది కదా, ఇక్కడ మనకి స్ట్రైట్గా లైన్ రావడం కోసం ఇట్లా మార్కింగ్ అనేది రఫ్ చేసుకోండి. చేసుకుంటే కింద మార్కింగ్ పడుతుంది. ఇట్లా మార్కింగ్ పడినప్పుడు ఒక గీత మార్కింగ్ అలా చేసుకుని స్ట్రైట్గా లైన్స్ అనేది కొట్టేసుకోండి. స్ట్రైట్గా లైన్స్ అనేది కట్టేసుకోండి. సారీ ఫ్రెండ్స్, వీడియో కొంచెం పైన కట్ అయింది, సరి చేస్తాను ఒక్క నిమిషం. ఇట్లా ఎలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకున్నాక ఇక్కడ వచ్చేసి ఏ సైజు బ్లౌజ్ వారికైనా సరే, చిన్న సైజు లేదు పెద్ద సైజు లేదు, ఏ సైజు అయినా సరే చంక లోత్ అనేది 1/2 ఇంచే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇట్లా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని గీత బయటికి రాకూడదు. మార్కింగ్ అనేది గీత బయటికి రాకూడదు, లోపలే 1/2 ఇంచులో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పైన 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. పైన 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ అనేది చేసుకోండి. షోల్డర్ జాయింట్ కోసం మనం 1/2 ఇంచు తీసుకున్నాం కదా, 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తరువాత ఏ సైజు బ్లౌజ్ అయినా సరే మనం కట్ చేసే మెథడ్ ప్రకారం కింద నుంచి 2 ఇంచులకు మార్కింగ్, ఇక్కడ కూడా కింద నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక నెక్ హైట్ ఎంత పెట్టుకోవాలి. మనకి సైజ్ బ్లౌజ్ ఉంది, సైజ్ బ్లౌజ్ ప్రకారమే మనకి కావాలి అని కస్టమర్లు చెప్తే సైజ్ బ్లౌజ్ ప్రకారమే మార్కింగ్ చేసుకోండి. ఉక్స్ పట్టీ దగ్గర చూడండి ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఖర్చు మార్కింగ్ వదిలేసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నెక్కును అనేది ఇట్లా రౌండ్గా పెట్టేసుకోండి మార్కింగ్. చూడండి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకోండి. అయితే వీళ్ళు నాకు ఒక 1/2 ఇంచు కిందకి దించమన్నారు అనమాట. పైన నెక్ వచ్చేసి ఒక 1/2 ఇంచు కిందకి దించమన్నారు. చూడండి నాకు వచ్చేసి 6.5 ఇంచులు మీద 2 పాయింట్స్ వచ్చింది. దీన్ని స్ట్రైట్గా లైన్ అనేది కొట్టేసుకోండి. అయితే మనకి 1/2 ఇంచు కిందకి దించమన్నారు కదా, చూడండి పైన 2.2 ఇంచెస్ నెక్ విత్, కింద వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను. కింద వచ్చేసి 3 ఇంచెస్. మనకి ఈ 3 ఇంచెస్లోనే
నెక్ స్కాలప్స్ అనేది గీసుకుంటాం అనమాట. ఫ్రంట్ పార్ట్ స్కాలప్స్ అనేది ఇందాక చూపించా కదా వీడియోలో స్కాలప్స్ వచ్చినాయి. సేమ్ అవి డ్రా చేసుకుంటాను అనమాట. అందుకని నేను ఇక్కడ నెక్ అనేది గీయట్లేదు. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఉక్స్ పట్టి ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. అయితే మనకి వీళ్ళు పావించి కిందకి దించమన్నారు కదా, నేను పావించి వచ్చేసి కిందకి దించాను కదా. మనకి ఖర్చు మార్కింగ్ పైన మార్కింగ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పటికి కిందకు వచ్చేస్తుంది మనకి. ఇక్కడ వచ్చి ఉక్స్ పట్టి ఇక్కడ కింద పావించు కాడి నుంచి ఉక్స్ పట్టి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. మిడిల్లో మనం డాట్ వేసుకోవాలి కదా, దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కింద షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవడం కోసం 1/2 ఇంచు 1 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి 1 ఇంచు ఎక్కడికి వచ్చింది, 1 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉంది చూడండి. నార్మల్గా వచ్చేసి మనకి ఈ మార్కింగ్ 2 ఇంచులు తీసుకున్నాం కదా, దానికి కించకి చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి 1/2 ఇంచు చేస్తే సరిపోతుంది. పెద్ద సైజు అయితే 1 ఇంచు. మీకు సైజ్ బ్లౌజ్ ప్రకారం చూపించాలంటే చూడండి ఇక్కడ మిడిల్లో షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. చూడండి మనకి సేమ్ ఆ డాట్ మీదకే వచ్చింది. కింద 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ కోసం. మనకి సైజు బ్లౌజ్ లేకపోయినా మనం ఈ కొలతలను బట్టి మార్కింగ్ చేసుకోవచ్చు. చూడండి మనం మెయిన్ డాటు మార్కింగ్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఏ సైజు బ్లౌజ్ వేరకైనా 2.5 ఇంచులే పెట్టుకోవాలి. చిన్న సైజా పెద్ద సైజా అనేది లేదు తేడా. ఏ సైజ్ అయినా స్టార్టింగ్ 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మెయిన్ డాటు ఇది ఎంత నెంబరు 33 అంటే 33వ నెంబర్ వచ్చింది. ఈ 30 నెంబర్ అంటే అసలు మామూలుగా 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి నడుము కొలత, దానికి వచ్చి 2 ఇంచులు తీసుకోవాలి. 25 నుంచి 30 ఇంచులు వచ్చిందనుకోండి నడుము కొలత వచ్చేసి 25 నుంచి 30 ఇంచులు వచ్చిందనుకోండి దానికి వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. 30 నుంచి 35 లోపట్ల ఉందనుకోండి 2.5 ఇంచులు. 35 నుంచి 40 ఉంటే 2.5 ఇంచులు. ఇక 40 దాటితే 3 ఇంచులు తీసుకోవాలి ఖచ్చితంగా మెయిన్ డాట్ వచ్చేసి. ఈ మార్కింగ్లు అనేది గుర్తుపెట్టుకుంటే మనము నీట్గా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ మీదే మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ డాట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. చూడండి ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చింది కదా, అదే 1 ఇంచ్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాటు మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ తగ్గుద్ది కదా, దానికోసమని ఇక్కడ ఒక 1 ఇంచ్కి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. అలా క్లాత్ తీసుకోలేదనుకోండి మనకి ఉక్స్ పట్టి దగ్గర పట్టేసినట్టు అవుతుంది. ఇక్కడ వచ్చి ఉక్స్ పట్టి దగ్గర ఒక 1/2 ఇంచు బయటకు మార్కింగ్ చేసుకోండి. పైన స్ట్రైట్గా ఉండాలి, కిందకు వచ్చేసరికి 1/2 ఇంచు కిందకు జరగాలి. చూడండి ఇట్లా. ఇది ఎందుకంటే మనకి కాజా ఉక్స్ పట్టి అనేది ఫ్రీగా ఉండడం కోసం, టైట్గా పట్టేయకుండా ఫ్రీగా ఉండడం కోసం. ఎలా అయితే ఉందో అలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. చూడండి నీట్గా కటింగ్ చేస్తాను. నేను నెక్ అయితే కటింగ్ చేయలేదు, ఎందుకంటే చెప్పాను కదా స్కాలప్స్ డిజైన్ ఉందని, అందుకోసం నెక్ అయితే కటింగ్ చేయలేదు. ఇప్పుడు మనం డాట్స్ మార్కింగ్ చేసుకుందాం. చూడండి డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ రెండింటి దగ్గర చిన్న టక్స్ అనేది పెట్టుకోండి. ఈ 2 టక్స్ని ఇలా కలుపుకొని ఇట్లా ఫోల్డింగ్ చేస్తే ఒక మార్కింగ్ పడుతుంది. స్ట్రైట్గా ఒక లైన్ గీయండి. ఇట్లా లైన్ గీసాక చూడండి ఏ సైజు బ్లౌజ్ అయినా హైట్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఇట్లా రెండింటిని డాట్స్ దగ్గరికి కలిపేసుకోండి క్రాస్గా. ఇది మెయిన్ డాటు, బ్లౌజ్లో మెయిన్ డాట్. ఈ డాట్ మీదే మొత్తం బ్లౌజ్ అంతా ఆధారపడుతుంది. ఇట్లా చిన్నగా రఫ్ చేసుకుంటే మనకి కింద ఇంకొక క్లాత్ మీద కూడా డాట్స్ అనేది మార్కింగ్ పడతాయి అన్నమాట. ఇప్పుడు కాజా ఉక్స్ పట్టి దగ్గర డాట్ మార్కింగ్ అది ఎలా చేసుకోవాలి చూడండి. ఇక్కడ ఖర్చు మార్కింగ్ వదిలేసాం కదా, అక్కడి నుంచి కిందకి ఎంత ఉందో అక్కడికి మిడిల్లోకి ఒక ఫోల్డింగ్ చేసుకోండి. చూసారా ఖర్చు మార్కింగ్ వదిలేసాం కదా, అక్కడి నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో అక్కడికి మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అది కాజా ఉక్స్ పట్టి దగ్గర డాట్ మార్కింగ్ వస్తుంది. ఇది కూడా ఇది మనం మెయిన్ డాట్ ఎంత తీసుకున్నాం 2.5 ఇంచులు తీసుకున్నాం హైట్. ఈ డాట్ కూడా వచ్చేసి 2.5 ఇంచులే తీసుకోవాలి. 1/2 ఇంచు మనం ఖర్చు మార్కింగ్ వదిలేం కదా, ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు 1/2 ఇంచులో డాట్ మార్కింగ్ అనేది అయిపోవాలి.
ఇప్పుడు వచ్చేసి మూడో డాటు అది ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఇక్కడ చిన్నగా రఫ్ చేసుకుంటే వెనకాల మార్కింగ్ పడింది చూడండి, అక్కడ చిన్నగా రౌండ్గా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, క్లాత్ని అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ డాట్ దగ్గర ఇట్లా ఏలుతో పట్టుకుని ఇక్కడ 2 క్లాతులు కలిసేటట్టు పెట్టుకోవాలి. అది ఎక్కడ వస్తే అక్కడే చిన్న టక్ అనేది పెట్టేసుకోవాలి. ఇట్లా రఫ్ చేసుకున్నాం కదా, లోపల మార్కింగ్ పడింది చూడండి, దానికి లోపలికి 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ చేసుకో, లోపలికి 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని మనం టక్ ఇచ్చుకున్నాం కదా, టక్ కాడి నుంచి ఇక్కడికి క్రాస్గా మార్కింగ్ చేసుకుంటే మనకి మూడో డాట్ అనేది రెడీ అవుతుంది. ఏ సైజు వారికైనా 3.5 ఇంచులు హైట్ పెట్టుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచులో మనం డాట్ మార్కింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. చూడండి, డాట్కి మధ్య 2 ఇంచులు గ్యాప్ ఉంటుంది. 3 సైడ్లు కూడా 2 ఇంచులు గ్యాప్ వస్తుంది. మీకు 4గో డాట్ కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకైతే 3 డాట్స్ కావాలి కాబట్టి 3 డాట్స్ వేసుకున్నాను. ఇట్లా చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. డ్రైలర్తో రఫ్ చేసుకుంటే మనకి కింద కూడా మార్కింగ్ అనేది పడుతుంది. ఇంకొక సైడ్ క్లాత్ కూడా మార్కింగ్ పడుతుంది. చూడండి, 3 సైడ్లు మార్కింగ్ అనేది పడింది. కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అనమాట ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ దగ్గర కూడా చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా నెక్స్ట్ దగ్గర చిన్న టక్స్ అనేది పెట్టుకుంటే మనకి నెక్ రెడీ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను ఇది వచ్చేసి కూడా స్టిచ్చింగ్ చేశాక కటింగ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ క్లాత్ ఎక్కడ ఉందో అక్కడ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇది స్ట్రైట్గా ఉందా లేదా చూసుకుని స్ట్రైట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా ఒక మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోండి. మిగిలిన క్లాత్లో ఎక్కడైతే మీకు సరిపోతుందో షేప్ బెల్ట్ అక్కడ ఆ క్లాత్లో కింద లైన్ అనేది లైన్గా రావాలి, నీట్గా రావాలి. చూడండి, ఇట్లా లైట్గా ఇట్లా వచ్చిన తర్వాత చూడండి, మనకి షేప్ బెల్ట్ పొడవు ఎంత కావాలి అనేది మార్కింగ్ చూసుకోవాలి. అది ఎలా చూసుకోవాలి, మనం బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకుని ఇట్లా క్లాత్ మీద పెట్టుకుని ఒక మార్కింగ్ చేసుకోండి, పొడవు ఎంత ఉంది అనేది. అలా మార్కింగ్ చేసుకుని కాజా ఉక్స్ పట్టి సైడు ఎక్కడ అనేది చూసుకోండి. కాజా ఉక్స్ పట్టి సైడు ఎటు అనేది చూసుకుని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది కాజా ఉక్స్ పట్టి అని. అక్కడ మాత్రం ఖచ్చితంగా ఏ సైజ్ బ్లౌజ్ వారికైనా 3.5 ఇంచులు హైట్ తీసుకోండి కాజా ఉక్స్ పట్టి సైడు. ఇక్కడికి వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే 3 ఇంచులు మార్కింగ్ తీసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మిడిల్లో డాట్ ఉంటుంది కదా, మన డాట్ దగ్గర కొంచెం క్రాస్ రావాలి కదా. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3.35 ఇంచు తీసుకోండి. ఇంకా కొంచెం పెద్ద చెస్ట్ 40 అట్లా దాటింది అనుకోండి, 4 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడైతే 3.35 ఇంచులు తీసుకుని హైట్ వచ్చి 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇట్లా 3 డాట్స్ని కలిపేసుకోండి. చూడండి, ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. చూసారు కదా, మీకు మళ్ళీ చెప్తున్నా, కాజా ఉక్స్ పట్టి సైడ్ 3.5 ఇంచులు, ఇక్కడ లాస్ట్కి వచ్చి 3 ఇంచులు, మిడిల్లో వచ్చేసి 2.5 ఇంచులు. ఈ మార్కింగ్లతో మీరు ఏ సైజు వారికైనా కొంచెం సరిపోయే షేప్ బెల్ట్ అనమాట ఇది. నీట్గా ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. చూడండి, నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి కాజా ఉక్స్ పట్టి సైడ్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం క్రాస్గా ఒక 1/4 ఇంచు తగ్గించుకుని మార్కింగ్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది పైకి ఎత్తిపెట్టినట్టు అవ్వకోకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ పైన లైన్గా ఉండాలి, కిందకు వచ్చేసరికి 1/4 ఇంచు ఎడల్పు రావాలి. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకుంటే చిన్న టిప్ అనమాట అది. మనకి షేప్ బెల్ట్ అనేది పైకి ఎత్తిపెట్టినట్టు అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇది కాజా ఉక్స్ పట్టి సైడ్ ఏటోస్ చూసుకుని ఒక చిన్న టక్ మార్క్ ఇచ్చేసుకోండి, మనకు గుర్తుంటుంది అనమాట స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది.
చూస్తున్నారు ఎంత సింపుల్గా మనకి నడుము కొలతను బట్టి సైజ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకున్నాము. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.